ఈ వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగా ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పాత ఓటర్ లిస్టు ఉండదు, అందరూ కొత్తగా ఓటర్లుగా నమోదు కావాల్సిందేనని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. గుంటూరు, కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదుకు షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని తహసీల్దార్ చెప్పారు. గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫారం 18లో ఓటును సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6వ తేదీ మధ్య ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారందరూ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు కావచ్చని అన్నారు. ఫారం 18తో పాటు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రొవిజనల్, ఒరిజినల్ జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కాపీ, ఓటర్ ఐడి జత చేసి తహసీల్దార్ ఆఫీసులో ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికకు కావాల్సింది నివాసము, అర్హత మాత్రమే. ఎమ్మెల్సీ ఓటర్గా నమోదుకు అసెంబ్లీ ఎలక్షన్ ఓటర్గా ఉండవలసిన పని లేదు. ఆన్లైన్లో దరఖాస్తు పంపిన వారు ఇంటికి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు సర్టిఫికెట్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం. రేపు రాబోయే సంవత్సరం 2025 మార్చిలో జరగబోయే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకి రేపు 30వ తారీఖు నుంచి నవంబర్ 6 వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్స్గా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు ఒక ఫోటో, ఆధార్తో పాటుగా ఆ ఫామ్ 18లో అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్లో కానివ్వండి ఓటర్గా నమోదయ్యే అవకాశం ఉంది. మనకి ఇక్కడ వివిధ లొకేషన్స్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము సిద్ధం చేసి పెట్టాం. గతంలో ఏంటంటే ఓటర్ లిస్టు, పాత ఓటర్ లిస్టు ఉండేది మనకి ఇప్పుడు క్రైటీరియా కాదు. ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదయ్యి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తహసీల్దార్ ఆఫీస్లో ఒక డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి మీకు ఫెసిలిటేట్ చేసి ఓటర్గా నమోదు చేయిస్తాం. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి. పాత ఓటర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళు అదే సరిపోతుందా, మళ్ళీ కొత్తగా చేరాలి? లేదండి, పాత ఓటర్ లిస్ట్ అసలు ఇక ఉండదు, ఎగ్జిస్టెన్స్లో ఉండదు. మన రెగ్యులర్ ఎలక్షన్స్లో లాగా ఉండదు. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఓటర్గా నమోదు కావాలి. కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేస్తాం. పాత ఓటర్ లిస్ట్ అసలు ఎగ్జిస్టెన్స్లో ఉండదు. ఆధార్ కూడా కంపల్సరీ కాదు. యాక్చువల్గా రూల్ ప్రకారం ఆధారు ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఇవ్వలేను అని అంటే కూడా అది కూడా కంపల్సరీ కాదు. ఎవరైనా మా ఓటర్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆధార్ ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చా లేకపోతే మీ దగ్గరికి రావాలా? ఆన్లైన్లో అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అట్లాగే మా దగ్గర తహసీల్దార్ ఆఫీస్, అట్లాగే ఈఆర్ఓ గారి ఆఫీసులో కూడా ఒక డెస్క్ ఏర్పాటు చేస్తాం. అక్కడ కూడా అప్లికేషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్లో ఓటర్గా నమోదు అవడానికి అతని క్వాలిఫికేషన్స్ ఏమిటి? గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, డిగ్రీ, అలాగే బీటెక్, ఎంటెక్ ఏదైనా కానివ్వండి, ఎనీ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. 1/11/2024 క్రైటీరియాగా డేట్ ఉంది మనకి. ఆ డేట్ ముందు అతను పాస్ అయి ఉంటే ఎలిజిబుల్ ఓటర్గా. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.